వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. తొలి జాబితాలో 39 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం రెండు జాబితాపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో రేపు ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఇక రాష్ట్రంలో 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించగా మరో 2 జాబితాలో 4 స్థానాల అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ఇక కరీంనగర్, నిజామాబాద్, మెదక్, చేవెళ్ల, మల్కాజ్గిరి సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. అలాగే ఖమ్మం, భువనగిరి, వరంగల్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ స్థానాలను ఫైనల్ లిస్టులో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. తొలి జాబితాలో 39 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం రెండో జాబితాపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో రేపు ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైత్ అందిస్తారు. హరీష్, చెప్పండి. రైతు వరుణ్, పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పీడప్ చేసింది. ఇక మొన్న 39 అభ్యర్థులతో కూడిన దేశవ్యాప్తంగా ఆ క్యాండిడేట్ కూడా ప్రకటించడం జరిగింది. ఇక తెలంగాణ నుంచి 4 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. ఇక రేపు మరోసారి ఢిల్లీ వేదిక కూడా సిఇసి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా అంటే మిగిలిన 13 స్థానాలకు సంబంధించి కూడా రేపు చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఆ నివేదికలు కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మొన్న 10 స్థానాలకు సంబంధించి కూడా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో మొన్న 4 స్థానాలకు సంబంధించి కూడా ప్రకటించారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇప్పటికే గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ సామాజిక సమీకరణలు కావచ్చు, సర్వే నివేదికలు ఆధారంగా కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఖచ్చితంగా బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందిగా చెప్పొచ్చు. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించి అభ్యర్థులను ఢీకొట్టే విధంగా కూడా అక్కడ బరిలో దింపేందుకు సన్నాహాలు జరుగుతుంది. కాబట్టి రేపు సంబంధించి కూడా మరో 5 స్థానాలకు సంబంధించి రేపు ఏదైతే అభ్యర్థులకు సంబంధించి ప్రకటించే అవకాశం ఉన్నది. ఇప్పటికే 4 స్థానాలకు సంబంధించి అక్కడ నల్గొండ నుంచి కందూరు జైవీర్ రెడ్డికి సంబంధించి కూడా టికెట్ కేటాయించారు. ఇక మహబూబాద్ సంబంధించి కూడా బలరాం నాయక్ టికెట్ కేటాయించారు. జైరాబాద్ సంబంధించి షట్కర్కి టికెట్ కేటాయించిన నేపథ్యం ఉన్నది. ఇక మిగతా స్థానాలకు సంబంధించి అంటే మిగతా 5 స్థానాలకు సంబంధించి కూడా రేపు కీలకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. రేపు సంబంధించి కరీంనగర్ సెగ్మెంట్ అలాగే మెదక్, చేవేల, మల్కాజ్గిరి సెగ్మెంట్లకు సంబంధించి రేపు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఆశావాహులకు సంబంధించి అంటే 17 సెగ్మెంట్లకు సంబంధించి కూడా దాదాపుగా 309 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దాంట్లో స్క్రీనింగ్ కమిటీకి సంబంధించి ఒక్కో సెగ్మెంట్కి 2 అభ్యర్థులను సూచిస్తూ కూడా కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా కూడా రేపు జరిగే సమావేశంలో ఇప్పుడు ఈ స్థానాలకు సంబంధించి కూడా కీలకంగా రేపు పరిశీలన జరుగుతుంది. దాని తర్వాత కూడా రేపు 5 స్థానాలు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కరీంనగర్ సంబంధించి కూడా ఇది జర్నల్ సంబంధించిన కేటగిరీ కాక ఇక్కడ ప్రవీణ్ రెడ్డి, అలాగే రుద్ర సంతోష్ కుమార్, నేరెళ్ల శారద, కటక మృత్యుంజయం, ఇక ఈ 4 అభ్యర్థులకు సంబంధించి కూడా పోటాపోటీ నెలకొన్న నేపథ్యం ఉన్నది. ఇక మెదక్ సంబంధించి కూడా ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు కూడా టికెట్ ఆశిస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక భవానీ రెడ్డి అలాగే జగ్గారెడ్డికి సంబంధించి వాళ్ళ కుటుంబీకులకు సంబంధించి కూడా టికెట్ ఆశిస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఇక మెదక్ సెగ్మెంట్ సంబంధించి కూడా రేపు అక్కడ నివేదికల ఆధారంగా కూడా పరిశీలన జరిగి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక చేవేలకు సంబంధించి కూడా పట్నం సునీత మహేందర్ రెడ్డికి సంబంధించి టికెట్ కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ పార్టీని వీరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. క్రియాశీలకంగా జెడ్పీ చైర్మన్ పర్సన్ గా కొనసాగుతున్న నేపథ్యంలో ఇక పట్నం ఫ్యామిలీకి సంబంధించి చేవేలలో వాళ్ళ కుటుంబీలంతా కూడా రాజకీయ నేపథ్యం కలిగిన కాబట్టి ఆవిడ బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన ఆమెకు టికెట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నది. ఇక మరోవైపు మల్కాజ్గిరి సంబంధించి నిజామాబాద్ సంబంధించి కావచ్చు. ఇక మల్కాజ్గిరికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ సినీ నిర్మాత బండ్ల గణేష్ కావచ్చు, అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ మరోవైపు మైనంపల్లి హనుమంతరావు కూడా ఇక్కడ ఏదైతే టికెట్ ఆశిస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారికి ఇప్పుడు ఎంపీ స్థానానికి సంబంధించి కూడా టికెట్ ఇవ్వని కూడా గతంలో చెప్పింది. కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని అక్కడ మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి కూడా టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఏదైతే ఆ సెగ్మెంట్ కావచ్చు ఇప్పుడు బలమైన అభ్యర్థులను దింపాలి. గతంలో అక్కడ
అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఆ సెగ్మెంట్లో గెలుపు లక్ష్యంగా వెళ్తున్న క్రమంలో అక్కడ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ కేటాయించే అవకాశాలు కనిపిస్తాయి. దానికంటే బలమైన నేత ఇంకా కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అట్లాంటి నేతలు ఎవరైనా బలమైన కీలక నేతలు వస్తే వారికి కూడా టికెట్ ఇచ్చే అంశం పైన రేపు చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక నిజామాబాద్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆ పోటీ కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఈరవత్రి అనిల్ కావచ్చు, ఇక జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సునీల్ రెడ్డికి సంబంధించి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇక జీవన్ రెడ్డికి సంబంధించి గత ఏదైతే సిఈసి కూడా మొన్న ప్రకటించిన క్లియరెన్స్ దాంట్లో కూడా ఆయన పేరు వినిపించిన నేపథ్యం ఉంది కాబట్టి ఇక ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించి కూడా అక్కడ టికెట్ కేటాయిస్తారు. ఇక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా 4 టికెట్లు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే మెదక్కి సంబంధించి నీలం మధు ముదిరాజుకి సంబంధించి కూడా టికెట్ ఇచ్చే క్రమం కూడా ఆలోచిస్తున్న నేపథ్యం ఉంది కాబట్టి ఇక దానికి సంబంధించి ఆలోచించే నేపథ్యంలో ఇక నిజామాబాద్ సంబంధించి కూడా టికెట్ బీసీ కేటగిరీకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మహిళలకు సంబంధించి 2 సెగ్మెంట్లకు టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నది. ఇక బీసీలకు 4 టికెట్లు ఆ సెగ్మెంట్లు ఇచ్చే అవకాశం ఉన్నది కాబట్టి రేపు జరిగే ప్రధానంగా బీసీలకు సంబంధించి టికెట్లు కావచ్చు, మహిళా కోట కింద మహిళలకు సంబంధించిన టికెట్ ఏ సెగ్మెంట్కి కేటాయిస్తారనే పైన కూడా రేపు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇక మిగతా ఈ 5 స్థానాలకు సంబంధించి కూడా కీలకంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఫైనల్ ఏదైతే షెడ్యూల్లో అంటే లాస్ట్ విడతలకు సంబంధించి కూడా కీలకంగా ఉన్న ఖమ్మం, వరంగల్, భువనగిరికి సంబంధించి ఆ సెగ్మెంట్లను కూడా ఆ ఫైనల్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. వరం ఎక్కువగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్లో ఆశాకులు ఎక్కువగా ఉంటారు. సో అంటే మనకున్న 17 నియోజకవర్గాలకు మాత్రమే స్థానాలు అయితే కేటాయిస్తారు. సో మిగిలిన వాళ్ళని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ శాంతిపుచ్చే ప్రయత్నాలు చేస్తుంది? ఆశాకులు ఎక్కువ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి బుజ్జగింపులు, ఎటువంటి కార్యక్రమాలని, ఎందుకంటే అసెంబ్లీలో కూడా చూసాం, అసెంబ్లీ ఎన్నికల్లో ముందుగానే వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు కూడా ఎలాంటి ప్రయత్నాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా ఇప్పుడు చూసినామంటే 309 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దాంట్లో 17 సెగ్మెంట్లకు సంబంధించి కూడా 2 అభ్యర్థులు సూచిస్తూ కూడా ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీ ఆ నివేదికను సిఈసికి ఇచ్చింది కాబట్టి ఇప్పుడు పెద్ద ఎత్తున ఆశావాహులకు సంబంధించి ఒక్కో సెగ్మెంట్కి 4-5 ఆశిస్తున్న నేపథ్యం ఉన్నది. ఆ టికెట్లకు సంబంధించి గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే మాదిరిగా జరిగింది. గతంలో కూడా ఆ పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి, 1000కి పైగా కూడా దరఖాస్తులు వచ్చాయి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి. అప్పుడు టికెట్ ఆశించి భంగపడ్డ వారికి సంబంధించి టికెట్ ఇప్పుడు కేటాయిస్తామని కూడా బుజ్జగింపుల కమిటీ సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి నేతృత్వంలో బుజ్జగింపుల కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా స్వయంగా వాళ్ళ దగ్గర చేరుకొని అక్కడ సంబంధించి కూడా ఆ టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణాలు కూడా చెప్తూ కూడా వాళ్ళకు ఎంపీ స్థానానికి సంబంధించి కూడా టికెట్ ఇస్తామని కొంతమంది నేతలకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మరోమారు ఆ కమిటీ కూడా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏఐసిసి సంబంధించి కూడా ఇప్పుడు ఆ టికెట్లు అనౌన్స్ చేస్తున్న పరిస్థితి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా మరోసారి ఆ సీనియర్ నేత తోటి ఒక కమిటీ వేయబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆ కమిటీ వాళ్ళతో బుజ్జగించే అవకాశం కనిపి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి దానికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, నామినేటెడ్ పదవులు ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా ఇప్పుడు ఎంపీ ఎన్నికల తర్వాత కూడా ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి టికెట్ దక్కని వారికి వాటి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అట్లాంటి ఆ బుజ్జగింపులు సంబంధించి కూడా వాళ్ళతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా 14 స్థానాలు టార్గెట్గా పెట్టుకుంది, 14 సెగ్మెంట్ల స్థానం నుంచి కూడా గెలిపోయే లక్ష్యంగా వెళ్తున్న క్రమం ఉన్నది కాబట్టి ఇప్పుడు కీలకంగా అభ్యర్థుల ప్రకటన అనేది కీ రోల్గా మారబోతుంది. ఇప్పుడు అభ్యర్థులు ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ సామాజిక సమీకరణలో ఇక్కడ సునీల్ కనుగోలు టీం సర్వే నివేదికలు కావచ్చు, ఇక ప్రభుత్వ ఇంటెలిజెంట్ సర్వే నివేదిక కూడా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది కాబట్టి వాళ్ళకు టికెట్ దక్కని వారితో కూడా ప్రత్యేకంగా మరోసారి ఒక కమిటీ వేయబోతున్న కమిటీతో కూడా ఆ చర్చలు జరిపిన తర్వాత వాళ్ళకు నామినేటెడ్ పదవులు కావచ్చు, కార్పొరేషన్ పదవులు కావచ్చు, వీటన్నిటి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.